మేమైతే లెన్స్ కార్ట్‌కి వెళ్ళినాం స్పెక్స్ తీసుకుందామని. యాక్చువల్లీ నాకు కొంచెం హెడేక్ ఉంది. అండ్ రోజు సిస్టమ్ చూస్తున్నా కదా! అందుకని యాంటీ గ్లేర్ స్పెక్స్ తీసుకుందామని అయితే వెళ్ళినాం. ఈ లెన్స్ కార్ట్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటది. ఇంకా నేను ఏది అంత తొందరగా డిసైడ్ కాలేను. సో, ఇక్కడైతే చాలా ట్రయల్స్ అయితే చేసిన. వెళ్ళగానే ఫస్ట్ ఇదైతే పెట్టుకున్న బ్లూ కలర్‌ది. నాకు చాలా నచ్చింది. అండ్ సెకండ్ అయితే ఈ పింక్ చూడడానికి నాకు చాలా నచ్చింది కానీ పెట్టుకుంటే కొంచెం వియర్డ్‌గా అనిపించింది. ఎంత ఫేవరెట్ కలర్ అయినా కొన్నిసార్లు వదులుకోవాల్సి వస్తది తప్పదు. ఇంకా చాలా ట్రయల్స్ అయితే చేసిన. నాకు అంత ఈజీగా ఏది నచ్చదు. ఒక 1 అవర్ అయితే పట్టింది మేము సెలెక్షన్ చేసుకునే వరకు. సో, నేను చాలా సార్లు ఐ చెకప్ అయితే చేపించుకున్నా. సైట్ అయితే ఏం లేదు. నేను ఇక్కడ బ్లూ కలర్ పెట్టుకున్నా కదా! అదైతే నాకు చాలా నచ్చింది. అండ్ నానికి కూడా చాలా నచ్చింది. కానీ అది ఫ్రేమ్ సరిగ్గా లేదు. బెండ్ అయింది. అదే ఫ్రేమ్ బెండ్ అయింది. చేస్తారు వాళ్ళు. ఈ లెన్స్ కార్ట్‌లో ఫ్రేమ్స్ అయితే చాలా బాగుంటాయి కదా! నాకైతే చాలా ఇష్టం. అండ్ కలర్స్ కూడా చాలా యూనిక్‌గా అనిపిస్తాయి నాకు. ఒక 10 ఆర్ 20 చూసిన తర్వాత అందులోకెళ్ళి 3 అయితే ఫిల్టర్ చేసినాం. ఆ 3లోంచి ఏది తీసుకోవాలా అని మళ్ళీ పెద్ద కన్‌ఫ్యూజన్ నాకు. సో, ఈ వీడియో కొంచెం లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఏం తీసుకున్నా అనేది సెకండ్ పార్ట్‌లో పెడతా. అండ్ ఈ లెన్స్ కార్ట్‌లో మాకొక చిన్న ఇష్యూ జరిగింది. అది కూడా నేను సెకండ్ పార్ట్‌లో చెప్తా. ఇక్కడ టైం అయిపోతుంది. నేను ఇంటర్‌లో ఉండేటప్పుడు మా కాలేజ్‌కి వచ్చి ఐ చెకప్ అయితే చేసిర్రు. అప్పుడు నాకు 0 పాయింట్స్‌లో ఉండే సైట్. తర్వాత అది ఎట్లా తగ్గిందో నాకు తెలవదు. రీసెంట్‌గా వెళ్ళినప్పుడు కూడా నాకు సైట్ ఏం లేదని చెప్పిర్రు. కానీ సిస్టమ్ యూజ్ చేస్తే బెటర్ మీరు యాంటీ గ్లేర్ యూజ్ చేయండి లేకపోతే హెడేక్ వస్తది అన్నారు. ఇంక ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పుడు అయ్యింది తీసుకోవడానికి. ఓకే. డూ సబ్స్క్రైబ్.